ఇవాళ బ్రహ్మాండంగా మద్రసా పెట్టుకొని వాళ్ళు చక్కగా ముందుకు వెళ్తున్నారు పిల్లలు. కంట్రీలో సుబానీ మసీద్కి స్థలం కావాలంటే స్థలం ఇచ్చాం. ప్రతి మసీద్ విషయంలో మా శాయశక్తుల అల్లా ఇచ్చిన మాకు శక్తి మేరకు మేము మైనార్టీలకు అండగా ఉన్నామని సగర్వంగా చెప్తా ఉన్నామని తెలియజేస్తాం. ఇప్పుడు కూడా మన ఇక్కడ ఎఫ్లాక్ లో మసీద్ కి స్థలం అడిగారు. అది పార్క్ లో ఉంది, మీ వేరే స్థలం ఏదైనా చూసుకోండి, మీకు చేసి పెడతా అని చెప్పా. కానీ మసీదు కార్యక్రమాలు ఏదున్నా నమాజులు కానీ మన ఈద్గా ఉపయోగించుకోవడాలు కానీ పండగలు కానీ వాళ్ళకి ఎప్పుడు కావాలన్నా మేమే ప్రభుత్వ ఖర్చులతో వాళ్ళకి టెంట్లు లేపించి మైనార్టీలకి ఏ ఇబ్బంది లేకుండా చేసి పెడతామని అక్కడే మాటించామని. అంతేకాదు ఇప్పుడే మా ధన చెప్పాడు, రేపు రంజాన్కి ఆడవాళ్ళు నమాజ్ చేసుకునే స్థలం లేదని చెప్పి ఇక్కడే దీంట్లోనే కావాలన్నారు. ఇది ఇప్పుడే మీకు ప్రకటిస్తా ఉన్నా, మీరు నమాజ్కి మీరందరూ ఇక్కడ చేసుకోవడానికి తెలియదు. మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. మీకు ఏం కావాలో చెప్పండి, మ్యాట్లు కానీ ఆడవాళ్ళ పరిస్థితి మంచి వాతావరణంలో శుభ్రంగా కూర్చోడానికి చెప్తే మా అఫ్రోజ్ ఉన్నాడు, ఆ అఫ్రోజ్ చెప్తాను మీకు ఏం కావాలో సదుపాయాలు, అన్ని సదుపాయాలు లోపల ఏర్పాటు చేస్తాం. ఆడవాళ్ళు చక్కగా వచ్చి నమాజ్ చేసుకొని మీ పండుగ రోజున హ్యాపీగా దీన్ని ఉపయోగించుకుని వెళ్ళండి. మీకు ఏ సదుపాయాలు కావాలో మాకు చెప్పండి, ఆ సదుపాయాలు దర్శకులు చెప్పండి, మేము అరేంజ్ చేస్తామని కూడా మా సోదరులకు తెలియజేస్తాం. అంతేకాదు మొన్నే ముఖ్యమంత్రి అనౌన్స్ చేశాడు, గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో హజ్ యాత్ర అనేది ఎప్పుడు కూడా ఎక్కడ ఒకరు కూడా పంపించాం. 2014-19లో మేము ప్రతి సంవత్సరం హజ్కి ఇక్కడ మన వాళ్ళని ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళం. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చినాక మొన్న 350, అంతకుముందు సంవత్సరం 350 మందిని పంపించాం. మళ్ళా రాబోయే రోజుల్లో హజ్ యాత్రకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని కూడా తెలియజేస్తాం. హజ్ భవనం ఇక్కడ 80 కోట్లు భవానీపురంలో ఇచ్చాం. అలాగే అమరావతిలో మొన్నే ముఖ్యమంత్రి ప్రకటించాడు, హజ్ భవనాన్ని అత్యాధునిక వసతులతో అమరావతిలో కూడా నిర్మిస్తామని చెప్పి మీరు ప్రకటించారు. అది కూడా చేసి పెడతామని తెలియజేస్తాం. మన బడ్జెట్ లో మంచి నిధులు కూడా పెట్టారు. దాంతో విదేశాలకు వెళ్ళే మైనార్టీ పిల్లలకి అలాగే సబ్సిడీ లోన్లకి అన్నింటినీ కూడా వాళ్ళకి ఉపయోగపడతాయని తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఈ రంజాన్ పవిత్ర మాస సందర్భంగా మీకు శుభవార్త కూడా చెప్తా ఉన్నా. ఎన్నికల ముందు చెప్పాం, ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు. ఒక తల్లికి 2 బిడ్డలు ఉంటే 2కి, 3 ఉంటే 3, 4 ఉంటే 4. మన ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఇఫ్తార్ విధిలో, ఒక మైనారిటీ ముస్లిం తల్లికి 7 పిల్లలైతే 7 పిల్లలకి తల్లికి వందలు ఇచ్చాం. మీకు కూడా 6 బిడ్డలకి ఇచ్చామమ్మా తల్లికి వందలు ఇచ్చాం కానీ అది మాట అంటే ఒక మాట చెప్పామంటే తల తెగినా ఆ మాట మీద నిలబడతాం. అంతే తప్పితే త్వరలోనే మొదలు పెడుతున్నారు.